ఇప్పుడు మన ఫ్యామిలీలో ఒక ఇంపార్టెంట్ డిసిజన్ తీసుకునే ముందు ఎంతగానో ఆలోచిస్తాం, చాలా మందిని అప్రోచ్ అవుతాం, ఎన్నో డిస్కషన్స్ చేస్తాం. అటువంటి ఇంపార్టెంట్ డిసిజన్స్ లో ఒకటైన హెల్త్ ఇన్సూరెన్స్ ని తీసుకునే ముందు మనం ఎటువంటి విషయాల్ని ముఖ్యంగా చెక్ చేసుకోవాలనో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒకప్పుడు అంటే అవగాహన లేక చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ ని తీసుకోకపోయేవాళ్ళు. బట్ ఇప్పుడు ప్రజల్లో అవేర్నెస్ పెరిగింది అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూజ్ టు బై హెల్త్ ఇన్సూరెన్స్. యాక్చువల్లీ దట్ ఈస్ ఏ గుడ్ థింగ్. కానీ ఎంత అవేర్నెస్ పెరిగినా, ఎంత మంది హెల్త్ ఇన్సూరెన్స్ ను తీసుకుంటున్నా ఒక్కటి మాత్రం ఇప్పటికీ మన ఇండియాలో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వన్ ఆఫ్ ద మిస్ సెల్లింగ్ ప్రొడక్టే. ఎందుకంటే ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న కొంతమందికి, ఇన్సూరెన్స్ తీసుకోబోతున్న చాలా మందికి ఆ ఇన్సూరెన్స్ లోపల ఏమున్నాయి, ఆ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఎటువంటి విషయాల్ని చెక్ చేసుకోవాలో తెలియదు. చాలా మంది వాళ్ళ యొక్క బెస్ట్ ఫ్రెండ్ లేకపోతే నియరెస్ట్ రిలేటివ్ తీసుకున్న ఇన్సూరెన్స్ నే వాళ్ళు పలానా ఇన్సూరెన్స్ మంచిదని చెప్తే ఆ ఇన్సూరెన్స్ నే తీసుకుంటున్నారు. ఆ ఒక పేరున్న ఇన్సూరెన్స్ ఏజెంట్ అతనికి ఏ ఇన్సూరెన్స్ లో అయితే మంచిగా కమిషన్ వస్తుందో ఆ ఇన్సూరెన్స్ గురించి గొప్పగా చెప్తే బ్లైండ్ గా ఆ ఇన్సూరెన్స్ ని తీసుకుంటున్నారు. అసలు మన ఫ్యామిలీ మెంబర్స్ కున్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటివి, మనం తీసుకునే ఇన్సూరెన్స్ లో ఏ థింగ్స్ చెక్ చేసుకోవాలి, టోటల్ గా మనకు ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ సూట్ అవుతుంది అనే విషయం చాలా మందికి తెలియదు. ఇక లేట్ చేయకుండా మన మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు లామా వెల్త్. ఈ వీడియోలో చెప్తున్న ఏ ఒక్క చిన్న పాయింట్ అయినా మీకు వాల్యూను యాడ్ చేస్తే మన వీడియోని లైక్ చేసి, మీకు ఒకవేళ స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉండి వాటిలో ఉన్న విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మన లామా వెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, హెచ్డిఎఫ్సి, బజాజ్, స్టార్, నివాబూపా ఏ కంపెనీలోనైనా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ని తీసుకోండి. బట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది ఆ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎంత ఎక్కువగా ఉంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ అంత మంచిది అన్నట్టు. ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది ఆ కంపెనీలో ఇన్సూరెన్స్ తీసుకున్న ఎగ్జిస్టింగ్ ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్ల యొక్క క్లెయిమ్స్ ని ఎంత వరకు సెటిల్మెంట్ చేసిందో మనకు చూపిస్తుంది. ఈ రేషియో తక్కువగా ఉన్నట్టయితే ఆ కంపెనీ ఏదో ఒక సాకు చెప్పి, ఏదో ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ చూపించి ఆ క్లెయిమ్స్ ని రిజెక్ట్ చేస్తుంది అన్నట్టు. మరి ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోని ఎలా తెలుసుకోవాలి? సింపుల్, గూగుల్లోకి వెళ్లి ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అని టైప్ చేస్తే ఆ ఇన్సూరెన్స్ కంపెనీల యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో డేటా వస్తుంది. సెకండ్, నెట్వర్క్ హాస్పిటల్స్ అంటే క్యాష్లెస్ పేమెంట్ నెట్వర్క్ హాస్పిటల్స్. మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేదే మోస్ట్లీ ఎమర్జెన్సీ టైంలో మనకు ఉపయోగపడడానికి. అటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో మన దగ్గర లిక్విడ్ క్యాష్ ఉండదు కాబట్టి మనం ఇన్సూరెన్స్ తీసుకుంటున్న కంపెనీ ఎన్ని హాస్పిటల్స్ లో క్యాష్లెస్ పేమెంట్ ని అలో చేస్తుందో చూసుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ మనం ఉంటున్న టౌన్ లో, మనం ఎక్కువగా వెళ్లే మా నియరెస్ట్ టౌన్ లో ఎన్ని క్యాష్లెస్ హాస్పిటల్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఈ క్యాష్లెస్ పేమెంట్ హాస్పిటల్ నెట్వర్క్ అనేది ఎన్ని ఎక్కువగా ఉంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ అంత మంచిది. థర్డ్, రూమ్ రెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. మనం తీసుకునే ఇన్సూరెన్స్ లోపల మన హాస్పిటల్ యొక్క రూమ్ రెంట్ ఎంత ఉందని చెక్ చేసుకోవాలి. కొన్ని పాలసీల లోపల 3000, 5000, 10,000 పర్ డే అని ఉంటది. మరికొన్ని పాలసీల లోపల పర్సెంటేజ్ రూపంలో ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ 1% పర్ డే ఆఫ్ యువర్ సమ్ ఇన్సూర్డ్ అని ఉంటది. ఎందుకు ఈ రూమ్ రెంట్ ఇంపార్టెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం హాస్పిటల్లో అడ్మిట్ అయినాం, ఆ హాస్పిటల్ యొక్క రూమ్ రెంట్ 10,000 పర్ డే. బట్ మన ఇన్సూరెన్స్ పాలసీలో రూమ్ రెంట్ 5,000 పర్ డే అని మాత్రమే ఉంది. అంటే 5,000 రూపీస్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తే మిగిలిన 5,000 రూపీస్ మనం పే చేసుకోవాలి. సో రూమ్ రెంట్ లో 50% ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇస్తే 50% మనం పే చేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ కంపెనీలు ఏం చేస్తాయి అంటే ఈ రూమ్ రెంట్ నే బేస్ గా తీసుకొని మిగిలిన హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి కదా, అంటే డాక్టర్ ఫీజ్, నర్సింగ్, మెడిసిన్స్, వీటి మీద కూడా 50% మాత్రమే పే చేస్తాయి. మిగిలిన 50% మనమే పే చేసుకోవాల్సి ఉంటది. అందుకే మనం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడే నో రూమ్ రెంట్ క్యాపింగ్ పాలసీని తీసుకోవడం బెటర్. అప్పుడు హాస్పిటల్ యొక్క రూమ్ రెంట్ ఎంత అయినా అది ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. ఫోర్త్, కో పేమెంట్ ఆర్ కోపే. మనం కంపల్సరిగా నో కో పేమెంట్ పాలసీని తీసుకోవాలి. ఎందుకంటే మన ఇన్సూరెన్స్ పాలసీ లోపల ఈ కో పేమెంట్ 10% ఉందనుకోండి, మనకు అయినటువంటి హాస్పిటల్ బిల్లు మొత్తం ఖర్చు మీద 10% మనమే పే చేయాల్సి ఉంటది. మిగిలిన 90% మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన హాస్పిటల్ బిల్లు 10 లాక్ రూపీస్ అయిందనుకో, అందులో 10% అంటే 1 లాక్ రూపీస్ మనమే పే చేయాల్సి ఉంటుంది. మిగిలిన 9 లాక్ రూపీస్ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. సో నో కో పేమెంట్ ఉన్న పాలసీని తీసుకోవడం మంచిది. ఫిఫ్త్, ప్రీ ఆర్ పోస్ట్ మెడికల్ ఎక్స్పెన్సెస్. ప్రతిసారి మనం ఎమర్జెన్సీగా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వం కదా, మనం ఎమర్జెన్సీగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టెస్టులు చేయించుకొని, మెడిసిన్స్ వాడి ఇంకా తప్పదు అనుకొని చివరిలో ఆపరేషన్ కోసం హాస్పిటల్లో అడ్మిట్ అవుతాం. ఇలా ఆపరేషన్ కి ముందు అండ్ ఆపరేషన్ కి తర్వాత మనకు అయిన మెడికల్ ఖర్చులన్నీ ఈ ప్రీ అండ్ పోస్ట్ మెడికల్ ఎక్స్పెన్సెస్ లో కవర్ అవుతాయి. ఈ ప్రీ అండ్ పోస్ట్ మెడికల్ ఎక్స్పెన్సెస్ డేస్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ పాలసీ అంత మంచిది. సిక్స్త్, సబ్ లిమిట్స్. ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు కొన్ని డిసీజుల మీద, కొన్ని ట్రీట్మెంట్ల మీద సబ్ లిమిట్స్ పెడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నీ రీప్లేస్మెంట్ చేసుకున్నట్టయితే మీకు ఖర్చు ఎంత అయినా మేము 2 lakhs వరకే పే చేస్తాం. హెర్నియా, పైల్స్, కాంట్రాక్ట్ సర్జరీ
ఇటువంటి వాటికి ఇంత లిమిట్ మాత్రమే ఇస్తాం అని సబ్ లిమిట్స్ పెడతాయి. సో మనం తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసీ లోపల ఏ డిసీజుల మీద ఎంత వరకు సబ్ లిమిట్ ఉందో చెక్ చేసుకోవాలి. అండ్ ఈ ట్రీట్మెంట్ మీదనే కాకుండా ఐసీయూకి ఇంత, అంబులెన్స్ కి ఇంత అని రూమ్ రెంట్ పక్కన కూడా సబ్ లిమిట్స్ పెడతాయి. సో మనం నో సబ్ లిమిట్ ఉన్న పాలసీని తీసుకోవడం మంచిది. 7th, డే కేర్ బెనిఫిట్స్. కొన్ని సర్జరీస్ కి మనం నైట్ మొత్తం స్టే చేయాల్సి ఉండదు. మార్నింగ్ సర్జరీ చేసి ఈవినింగ్ ఇంటికి పంపిస్తారు. మళ్ళీ రేపు మార్నింగ్ రమ్మంటారు. వీటినే డే కేర్ ట్రీట్మెంట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళకి సంబంధించిన ఆపరేషన్స్, ఈఎన్టీ సర్జరీస్ ఈ డే కేర్ ట్రీట్మెంట్ కిందకి వస్తాయి. సో మనం తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసీ లోపల డే కేర్ ఫెసిలిటీ ఉందా లేదా అని చెక్ చేసుకుని డే కేర్ ఫెసిలిటీ ఉన్నదాన్నే తీసుకోవడం మంచిది. 8th, రీస్టోరేషన్ బెనిఫిట్. కంపల్సరీ 100% రీస్టోరేషన్ బెనిఫిట్ ఉన్న పాలసీని మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన ఫ్యామిలీలో ఒక 4 మెంబర్స్ ఉన్నారనుకుందాం. అన్ఫార్చునేట్లీ మనకి ఏదైనా యాక్సిడెంట్ జరిగి మన సమ్ ఇన్సూరెన్స్ మొత్తాన్ని మనం క్లెయిమ్ చేసుకున్నాం. అదే ఇయర్ మన ఫ్యామిలీలో వేరే ఎవరికైనా లేకపోతే మళ్ళీ మనకి ఏదైనా జరిగితే మనం ఇన్సూరెన్స్ ని ఎలా క్లెయిమ్ చేసుకుంటాం? అందుకే ఈ రీస్టోరేషన్ బెనిఫిట్ ఉన్న పాలసీని మనం తీసుకుంటే మనం క్లెయిమ్ చేసుకున్న నెక్స్ట్ డే మన యొక్క సమ్ ఇన్సూరెన్స్ 100% రీస్టోరేషన్ అవుతుంది. 9, నో క్లెయిమ్ బోనస్. ఒకవేళ బై గాడ్ గ్రేస్ మనం ఎటువంటి క్లెయిమ్ చేసుకోకపోతే మనకు ఎంత పర్సెంట్ సమ్ ఇన్సూరెన్స్ పెరుగుతుందని ఈ నో క్లెయిమ్ బోనస్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్సూరెన్స్ పాలసీ యొక్క కవరేజ్ అమౌంట్ 10 lakh rupees, నో క్లెయిమ్ బోనస్ 50% గా ఉంది అనుకుందాం. మనం ఆ ఇయర్ లో ఎటువంటి క్లెయిమ్ చేసుకోకపోతే నో క్లెయిమ్ బోనస్ 50% ఉంది కాబట్టి మన యొక్క కవరేజ్ అమౌంట్ 10 lakhs ప్లస్ 5 lakhs ఈక్వల్ టు 15 లక్షలుగా అవుతుంది. 10, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ కవరేజ్, PED. ఇది చాలా ఇంపార్టెంట్. కొన్ని రకాల ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కి, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్, థైరాయిడ్, హైపర్ టెన్షన్, ఇటువంటి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కి ఇన్సూరెన్స్ కంపెనీలు ఒక వెయిటింగ్ పీరియడ్ ని పెడతాయి. మనం తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉన్న PED కవరేజ్ ప్లాన్ ని తీసుకోవడం మంచిది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సమ్ ఇన్సూర్డ్. మనం తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క కవరేజ్ అమౌంట్ నే సమ్ ఇన్సూర్డ్ అంటాం. మనకు మన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క హెల్త్ కండిషన్స్ ను బట్టి ఎంత సమ్ ఇన్సూర్డ్ పాలసీని తీసుకుంటున్నాం అన్నది చాలా ముఖ్యం. ఈ రోజుల్లో ఇయర్ ఆన్ ఇయర్ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఎలా పెరిగిపోతున్నాయో మన అందరికీ తెలుసు. ఈ పెరిగిపోతున్న హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ వల్ల మన ఫ్యామిలీకి తక్కువలో తక్కువ మినిమం 10 lakh rupees సమ్ ఇన్సూర్డ్ ఉన్న పాలసీని తీసుకోవడం మంచిది. అంతకన్నా ఎక్కువ సమ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే ఇంకా మంచిది. బట్ మినిమం 10 lakh rupees సమ్ ఇన్సూరెన్స్ ఉన్న పాలసీ అయినా ఉండాలి మనకు. ఎలా అనిపించింది ఈ వీడియో? ఇవి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు మనం చెక్ చేసుకోవాల్సిన కీ పాయింట్. నెక్స్ట్ వీడియోలో కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. అప్పటిదాకా బీ హెల్తీ, హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ జై హింద్.